ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా నాయకుల కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాలిన రాధాకృష్ణకి ఉందా అని అడుగుతున్నాను. మీ అమ్మటి రాంబాబుకి వల్లభనేని వంశీకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే బాబు గారు తల్లిని లకారంతో తిట్టినప్పుడు, అసెంబ్లీ సాక్షిగా భువనమ్మని అవమానించినప్పుడు వాళ్ళకి వీళ్ళు గడ్డి పెట్టారా అని నిన్ను అడుగుతున్నా. మీ పోసానికి బోరుగడ్డకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినప్పుడు, భార్య బిడ్డల బెడ్రూమ్ లో దూరతానన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టారా అని నేను అడుగుతున్నా. మీ వర్ర రవీంద్రకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే మీ జగనన్న సొంత చెల్లిని వైఎస్ఆర్కి పుట్టలేదు అన్నప్పుడు, అతి జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టారా అని నిన్ను అడుగుతున్నా. ఆంధ్రజ్యోతి లెక్కల గురించి ఈ రోజు నీతులు చెప్తున్నా నువ్వు సాక్షి బొక్కల గురించి బహిరంగ చర్చకి సిద్ధమా అని నిన్ను అడుగుతున్నా. సిద్ధమా? ఈ రాధాకృష్ణకి పెళ్ళాం లేదా, కూతురు లేరా? వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టరా నేను అడుగుతున్నాను. మా నాయకుల కుటుంబంలో ఆడవాళ్ళ గురించి మాట్లాడే అర్హత ఈ పనికి మాలిన రాధాకృష్ణకి ఉందా అని అడుగుతున్నాను. మీ అమ్మటి రాంబాబుకి వల్లభనేని వంశీకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే బాబు గారు తల్లిని లకారంతో తిట్టినప్పుడు, అసెంబ్లీ సాక్షిగా భువనమ్మని అవమానించినప్పుడు వాళ్ళకి వీళ్ళు గడ్డి పెట్టారా అని నిన్ను అడుగుతున్నా. మీ పోసానికి బోరుగడ్డకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించినప్పుడు, భార్య బిడ్డల బెడ్రూమ్ లో దూరతానన్నప్పుడు వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టారా అని నేను అడుగుతున్నా. మీ వర్ర రవీంద్రకి పెళ్ళాం కూతురు లేరా? ఉంటే మీ జగనన్న సొంత చెల్లిని వైఎస్ఆర్కి పుట్టలేదు అన్నప్పుడు, అతి జుగుప్సాకరంగా మాట్లాడినప్పుడు వాళ్ళు వీళ్ళకి గడ్డి పెట్టారా అని నిన్ను అడుగుతున్నా. ఆంధ్రజ్యోతి లెక్కల గురించి ఈ రోజు నీతులు చెప్తున్నా నువ్వు సాక్షి బొక్కల గురించి బహిరంగ చర్చకి సిద్ధమా అని నిన్ను అడుగుతున్నా. సిద్ధమా?